వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్ ద్వారా మనము ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ పొందాలంటే మరి మంచి ర్యాంక్స్ లేని వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి మంచి ర్యాంక్స్ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో మంచి కాలేజ్లో జాయిన్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. తద్వారా మనము బీటెక్ బీఈ అనేది మంచి టాప్ కాలేజ్లో మనము ఆ కోర్సెస్ కంప్లీట్ చేయడం ద్వారా హైయర్ స్టడీస్లో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరికీ కూడా మంచి ర్యాంక్స్ లేకపోతే మనకి కొన్ని కోర్సెస్ ఉన్నాయండి. అలాంటి కోర్సెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లైఫ్ అనేది హైయర్ స్టడీస్లో మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అలాంటి కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే అలాంటి కోర్సెస్ ఎక్కడ ఉన్నాయో ఆ కాలేజ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఒక ఎక్సెల్ షీట్ ద్వారా మనం తెలుసుకుందాము. సో ముందుగా లేట్ చేయకుండా మనము ఆ కోర్సెస్ ఏవి ఉన్నాయో వాటి గురించి సమాచారం తెలుసుకుందాము. సో ఆ సమాచారం కూడా మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో అవి కోర్సెస్ అనే లింక్ క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఇదే వెబ్సైట్లో టీజీ పాలిసెట్ వెబ్సైట్లో కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి కోర్సెస్ అనే ఒక పేజ్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే లింక్ను క్లిక్ చేస్తే మనకి ఇలా కోర్సెస్ ఉన్నాయి, కొన్ని కోర్సెస్. సో ఇక్కడ మనకి ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఈ కోర్సెస్ చూపిస్తున్నాడో ఇక్కడ అన్ని కోర్సెస్ ఉన్నాయి. వీటిలో రేర్ కోర్సెస్ మీకు చెప్తాను. తద్వారా మీకు వాటిలో అడ్మిషన్ వస్తే మీరు హైయర్ స్టడీస్లో మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్, సిబిఐటి, వాసవి ఇలాంటి టాప్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు సీట్ పొంది తర్వాత మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టచ్చు. లేదంటే మీరు తర్వాత కూడా మీరు సొంతంగా డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న కోర్సెస్ ఉన్నాయండి. ఇక్కడ కోర్సెస్ ఇంజనీరింగ్ 1 కోర్సెస్, ఇంజనీరింగ్ 2 కోర్సెస్ అని 2 రకాలు ఉన్నాయి. సో ఇంజనీరింగ్ 1 కోర్సెస్లో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ ఉంది. అలాగే తర్వాత మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ కూడా ఉంది. అండ్ మనకి మైనింగ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, ఇలా 3 కోర్సెస్ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ కూడా రేర్ కోర్సెస్, బట్ మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఈఐ అనే కోర్స్ అయితే మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని ఈసీఎల్ కంపెనీ ఉంది. దాంట్లో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలా మటుకు మనకి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో శాలరీస్ అనేవి ఆల్మోస్ట్ 20,000+ ఉండే ఛాన్స్ ఉన్న కోర్స్ ఇది. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సు మనకి మీ అందరికీ తెలుసు. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో మనకి హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఏదైతే తయారు చేస్తారో, ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ఏవైతే తయారు చేస్తారో ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్, సో అలాంటి కంపెనీస్లో మనకి రిక్రూట్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉన్న కోర్స్ ఇది, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సు. మనకి ఫ్యూచర్లో చాలా హై అమౌంట్స్లో శాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా మనకి 2-3 కాలేజ్లో మాత్రమే ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్లో. అండ్ నెక్స్ట్ మనకి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, ఇది మీ అందరికీ తెలిసింది. మైనింగ్ అనగానే మనకి తెలంగాణలోనే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, మనకి నల్ల బంగారం అని ఏదైతే పిలుస్తామో నల్లబొగ్గు, సో బొగ్గు ఇండస్ట్రీస్, కోల్ ఇండస్ట్రీస్లో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ మైనింగ్, మనకి ఓర్స్ అంటే తెలుసు మీకు, ఖనిజాలు ఎక్స్ట్రాక్షన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సేల్, తర్వాత మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్జీసీ అంటాము. తర్వాత మనకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అని ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్. మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇలాంటి కంపెనీస్లో కూడా మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఏకైక కోర్సు మనకి తెలంగాణలో 3 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే ఈ మైనింగ్ కోర్స్ ఉంది. సో వీటిలో మీరు సీట్ వస్తే మాత్రం వదులుకోవద్దు. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఎప్పుడు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే మీకు అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను, మంచి ర్యాంక్స్ లేని వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళు మీకు ఆల్రెడీ మంచి కాలేజీలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ ఇలాంటి కోర్సెస్ ప్రిఫర్ చేయండి. ఎవరికైతే మంచి ర్యాంక్స్ లేవో, మంచి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ లేదో, మరి మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇలాంటి కోర్సెస్లో కూడా జాయిన్ అయితే మీకు ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు హైయర్ స్టడీస్లో బీఈ, బీటెక్లో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ ఇలాంటి కాలేజ్లో మీకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి, వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిలో జాయిన్ అవ్వని చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఇంజనీరింగ్ 2 వచ్చి డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అనే కోర్స్ ఉంది. సో ఆర్కిటెక్చరల్ సైడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, లేదా మనకి డ్రైవింగ్ ఇష్యూ చేసేవాళ్ళు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేవాళ్ళు, తర్వాత మనకి వెహికల్స్ ఫిట్నెస్ చెక్ చేయడం, అలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో మనకి మెయిన్లీ ఈ ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇలాంటి సైడ్ మనకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఏకైక కోర్సు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా మీరు అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇది టైపిస్ట్కి సంబంధించింది. మనకి టైపిస్ట్, స్టెనోస్ అనే జాబ్స్ ఉంటాయండి. మీరు అప్పుడప్పుడు ఎవరైనా కోర్ట్స్ అలాంటి వాటి న్యూస్లో మనం చూస్తుంటాము, న్యూస్ ఛానల్స్ న్యూస్లోనో లేకపోతే మన సినిమాల్లోనో మనకి
జడ్జెస్ పక్క నుండి మనకి ఏదైతే తీర్పులు ఇస్తారో, జడ్జ్మెంట్స్ ఇస్తారో వాటిని చదివి వినిపించే వాళ్ళు ఉంటారు, లేకపోతే టైప్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాటికి సంబంధించిన పోస్టులు మనకి అలాగే అసెంబ్లీలు, మనకి లోక్సభ, రాజ్యసభ ఇలాంటి వాటిలో శాసనసభ, శాసన మండలి అంటాం కదా, సెక్రటేరియట్ ఇలాంటి వాటిలో జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి టైపిస్ట్, స్టెనోస్గా. సో ఈ సీసీపీ కోర్స్ కూడా చేసుకోవచ్చు మనము. అండ్ మనకి కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఉందండి. కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా మనకి ఒకే ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది, జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఈ జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న ఏకైక కోర్సులో మీరు జాయిన్ అయితే తర్వాత మనకు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది. దాంట్లో 20 సీట్స్ 30 సీట్స్ మాత్రమే ఉంటాయి. వాటిలో మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసి మీరు గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రైవేట్ జాబ్స్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. లేదంటే మనం కావాలనుకుంటే హైయర్ స్టడీస్లో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో మీరు కెమికల్ ఇంజనీరింగ్లో బీఈ కోర్స్ కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు. ఓకే, బీటెక్ కోర్స్ అనుకోండి. మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో ఈ కోర్స్ కూడా మనం ఈసీ సైడ్ ఉన్న కోర్సు. ఈసీలో పార్ట్ ఆఫ్ ది స్పెషలైజేషన్ వీడియో ఇంజనీరింగ్. సో ఈ వీడియో ఇంజనీరింగ్ కోర్స్ చేసి మీరు కావాలనుకుంటే ఈసెట్ ఎగ్జామినేషన్లో ఈసీ టెస్ట్ రాసి మీరు మళ్ళీ ఈసీ బీటెక్లో కంప్లీట్ చేయవచ్చు. తద్వారా కూడా మీకు మంచి అవకాశం ఉన్న ఏకైక కోర్సు ఇది. మనకి తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో మాత్రమే ఉన్న ఏకైక బ్రాంచ్. సో దీనిలో కూడా మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత. లేదా మీరు హైయర్ స్టడీస్ వెళ్ళాలంటే కూడా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకే, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సైడ్ కూడా మీరు బీఈ బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్, ఇది కూడా తెలంగాణలో ఉన్న ఏకైక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో ఉన్న ఏకైక కోర్సు. సో దీంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బ్యూటీ పార్లర్స్, న్యూట్రిషనిస్ట్, లేదా తర్వాత మీరు కావాలనుకుంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచరు, ఇలాంటివి ఈ డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే వచ్చే జాబ్స్. సో వీటిలో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అలాగే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్ వచ్చే కూడా ఆపర్చునిటీస్ ఉన్న ఏకైక కోర్సు హోమ్ సైన్స్. మనకి లెదర్ టెక్నాలజీలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ అనే ఒకటి రాయదుర్గంలో ఉంది. సో అక్కడ మనకి లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తోల పరిశ్రమ, తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ, తోలకు సంబంధించిన వస్తువులు, తర్వాత ఫుట్వేర్ చెప్పులు పరిశ్రమ అన్నట్టు. ఓకే, సో ఈ కంపెనీస్లో మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత మీకు తొందరగా జాబ్ ఆపర్చునిటీస్ ఉండే ఏకైక కోర్సు. సో దీంట్లో మంచి ర్యాంకులు అయిన వాళ్ళు ఆబ్వియస్గా ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 50+50 100 సీట్లు ఉన్నాయి. సో మంచి ర్యాంక్స్ రాని వాళ్ళు ఆబ్వియస్గా ఇది ఆప్ట్ చేసుకుంటే తర్వాత మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావాలంటే మీరు ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. సో ఇది కూడా మనకి జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది, రామంతపూర్లో ఉంది. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మినరల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత మిదాని, అండ్ నెక్స్ట్ మనకి ఇందా చెప్పుకున్న కోల్ సింగరేణి బొగ్గు కంపెనీ, తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, తర్వాత మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇలాంటి కంపెనీస్లో కూడా మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఏకైక కోర్సు. మీరు బీటెక్లో జేఎన్టీ హైదరాబాదు, సిబిఐటి ఇలాంటి కాలేజ్, వాసవి ఇలాంటి కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కూడా మీకు ఇక్కడ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏకైక కోర్స్ ఇది. సో జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది. తద్వారా మీరు తర్వాత మంచి ప్యాకేజ్ తోటి మీరు బీఈ బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మంచి సాలరీస్ తోటి జాబ్స్ వచ్చే అవకాశం ఉన్న కోర్స్ ఇది. సో మంచి కాలేజీలో వస్తే మీరు ఆబ్వియస్గా మంచి ప్లేస్మెంట్స్ తోటి సెటిల్ అయిపోతారు. సో ఈ కోర్స్ ప్రిఫర్ చేయండి తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు, అంటే తక్కువ ర్యాంక్ అంటే మంచి ర్యాంక్స్ లేని వాళ్ళు. అండ్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఇది కూడా ప్యాకింగ్ మీకు తెలుసు అందరికీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, తర్వాత ఇలాంటి ఏవైతే ఉన్నాయో స్విగ్గీ, ఇన్స్టామార్ట్, తర్వాత మనకి జొమాటో, సో ఇలాంటి వాటిలో మనకి ప్యాకేజింగ్ సంబంధించిన పరిశ్రమలు ఆల్మోస్ట్ సిటీ సరౌండింగ్స్, హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిలో మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎమ్మటే మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకి రామంతపూర్లో ఉంది. జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్ రామంతపూర్లో ఉంది. సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, మీరు మనకు కరెన్సీ, నాణేల ముద్రణ ఇలాంటి వాటిని మింట్స్ అంటామండి. సో ఈ మింట్స్కి సంబంధించిన పేపర్ కరెన్సీస్, పేపర్ ఫ్యాక్టరీస్, తర్వాత పబ్లిషింగ్ కంపెనీస్, అలాంటి వాటిలో మీరు జాబ్స్ పొందాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్లో కూడా మీరు ప్రైవేట్ సెక్టర్లో కూడా మీరు పొందవచ్చు. సో దానికి సంబంధించిన కోర్సెస్కి డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, సో ఇది పీటీ అనే కోర్సుతో ఉంది. ఇది కూడా మనకి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది. సో ఈ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఈ ప్రింటింగ్ టెక్నాలజీలో ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, సో ఇది సిరిసిల్లలో ఉన్నది. తెలంగాణలో సిరిసిల్ల అనేది వస్త్ర పరిశ్రమకి చాలా ఫేమస్. సో ఈ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ పాస్ అయిన తర్వాత మీరు తెలంగాణలో కూడా జాబ్స్ పొందొచ్చు. తర్వాత మీరు కావాలనుకుంటే మనకి స్టేట్ దాటి వెళ్తే బొంబాయి, గుజరాత్, తర్వాత కలకత్తా ఇలాంటి సైడ్స్, మద్రాసు, సో ఎక్కడైతే వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయో, టెక్స్టైల్ ఇండస్ట్రీస్,
అంటే గార్మెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీకు ప్లేస్మెంట్స్ వచ్చే కోర్సు, ఏకైక కోర్సు. ఇవన్నీ కూడా రేర్ కోర్సెస్. సో వీటిలో మీకు సీట్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, మంచి కాలేజీలో సీట్ రాకపోతే మీరు ఇలాంటి మంచి కోర్సెస్లో జాయిన్ అవ్వడం ఉత్తమం అండి. తర్వాత మీరు బీఈ బీటెక్లో మంచి కాలేజెస్లో సీట్ పొంది తద్వారా మీరు ప్లేస్మెంట్స్ పొందవచ్చు. సో ఈ కోర్సెస్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనము ఆల్రెడీ ఫిల్టర్ చేయడం జరిగింది. సో అది కూడా మరి ఎలా చేసామంటే ఈ టీజీ పాలిసెట్లో ఇచ్చిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 2023 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఈ రేర్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మనకి 23 రికార్డ్స్ వచ్చాయి. సో 23 రికార్డ్స్ చూసుకుంటే సరిపోతుంది. వీటిలో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే చాలా హెవీగా ఉన్నాయి. సో చూసుకుంటే ఇక్కడ సో ఓసీ బాయ్స్కి వచ్చి మనకి ఆల్మోస్ట్ 77,000 వరకు కూడా ఏదైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో వీటిలో ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా 77,000 ర్యాంక్స్ వరకు ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓసీ బాయ్స్ సంబంధించింది. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చి మనకి చూసుకోవచ్చు 77,000, అంటే ఇక్కడ అన్నిటికీ కూడా 77,000 ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే 66,000 ర్యాంక్ వచ్చినా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి 66,000 వచ్చిన ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో చూద్దాం ఇక్కడ. ఓకే, సో 66,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రింటింగ్ టెక్నాలజీలో వచ్చింది. సో మీకు 66,000 ర్యాంక్ ఉన్నా కూడా ప్రింటింగ్ టెక్నాలజీలో మీకు ఇక్కడ సీట్ పొందే అవకాశం ఉంటుంది. సో చూసుకోవచ్చు అన్నీ కూడా 60,000 ర్యాంక్స్ ఉన్నాయి. సో మీరు ఈ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో అలా ఒక్కొక్క కోర్సుకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇండివిజువల్గా చెక్ చేసుకుంటూ వెళ్దామండి. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ మనము రైట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఉంది. ఇది ఒకటే ఒక కాలేజీలో ఉంది. చూసుకోండి, ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. మీరు చూసుకోండి, ఇండివిజువల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరికైనా ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ సైడ్ సీట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. అండ్ నెక్స్ట్ మనకి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ తర్వాత మనకి ఏఐ అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది కొన్ని పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఉంది. ఇది కూడా రేరు. సో కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. సో వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో మీరు నోట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అందుకని నేను కొద్దిగా స్లోగా చెప్తున్నాను. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. రైట్, మరి దీని తర్వాత మనకి ఈ బ్రాంచ్ తర్వాత మనకి ఆటోమొబైల్ అనే కోర్స్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు. దీంట్లో మనకి ఎన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నాయి, ఏ కాలేజ్లో ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనకి తెలంగాణలో మొత్తం మసాబ్ ట్యాంక్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది, అబ్దుల్లాపూర్ మెట్, జహీరాబాద్ అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. వీటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఓకే, వీటిని నోట్ చేసుకోండి. మీకు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ర్యాంక్స్ చూసుకుంటే ఇక్కడ 46,000 ఉంది. ఓసీ గర్ల్స్కి కూడా 60,000 వరకు ఉంది. మనకి ఇక్కడ 70,000 వరకు ఉంది. బీసీఏ 70,000 ఉంది. బీసీబీ కూడా మనకి ఆల్మోస్ట్ 77,000 వరకు ఉంది. అండ్ బీసీసీకి వచ్చి మనకి 66,000 ఉంది. బీసీసీ గర్ల్స్కి వచ్చి 66,000 వరకే ఉంది. బీసీడీ గర్ల్స్ మనకి ఇలా ర్యాంక్స్ ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ ఉన్నాయి 4 రికార్డ్స్, 1, 2, 3, 4. సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే మీకు 60,000 వరకు వచ్చినా కూడా ఆబ్వియస్గా మీకు ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సెస్లో ఎక్కడ ఒక దగ్గర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకే, సో ఇవి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. దీని తర్వాత మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఇది చూసుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఉంది. ఇక్కడ కొద్ది కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా తక్కువగా ఉండొచ్చు. సో ఒకటి తెలంగాణ స్టేట్లో మొత్తానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. ఈ కోర్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. మీరు నోట్ చేసుకోండి, వీడియో పాస్ చేసుకొని. సో మీ దట్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటే మీరు ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, లేదు మీకు పెద్ద ర్యాంక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇవే పెట్టుకోవాలనుకుంటే కూడా ఇవి పెట్టేసుకోండి మిగతా వాటితో పాటు. ఓకే, ఇవి ఇంక్లూడ్ చేసేసుకోండి. లాస్ట్లో మనకి సిసిబి అనే కోర్స్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. సో ఇది 3 కాలేజ్లో ఉంది. చూసుకోండి, ఒకటి సత్తుపల్లిలో, సికింద్రాబాద్, హన్మకొండ వీటిలో ఉన్నాయి. సో వీటిలో ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఇది కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది. కాకపోతే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. గవర్నమెంట్ కాలేజ్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 20,000 ర్యాంక్ లోపే వచ్చి ఉండాలి. 22,000 ఒకటి ఎస్టీ గర్ల్స్కి మాత్రమే ఉంది. సో అంటే దీనికి హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఈ సిసిబి కోర్స్ తర్వాత మనకి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి మనం చూద్దాము. సిసిపి అనే కోర్స్ ఉంది, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీంట్లో ప్రిఫర్ చేయండి. ఇక్కడ కూడా ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఉంది. గజ్వేలు, అబ్దుల్లాపూర్ మెట్, సిరిసిల్ల, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్లో ఉంది. సో వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూడండి. సో దీంట్లో మోస్ట్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 77,000 వరకు కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో దీంట్లో అందరికీ కూడా ఖచ్చితంగా ఎంత పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా ఈ కోర్సులో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సిసిపికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. మీరు వీడియో పాస్ చేసుకుంటే నీట్గా మీకు ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అర్థమవుతాయండి. ఓకే, సో ఇది సిసిపికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. రైట్, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి
మనకి సిసిబి తర్వాత ఉన్న కోర్స్ వచ్చి సిఈ సివిల్ ఇంజనీరింగ్, ఇది అవసరం లేదు. సో సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న కోర్సే. నెక్స్ట్ సిహెచ్ఎస్ చూద్దాము, కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్లో మాత్రమే ఉంది. సో ఇక్కడ చూస్తే ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఓసీలోనే 32,000 వరకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూడండి. ఓకే, ఆల్మోస్ట్ 60,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓసీకి మాత్రం కొద్దిగా 30,000 వరకే మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 32,000 వరకే ఉంది కట్ ఆఫ్స్. ఓకే, సో ఇవి ర్యాంక్స్. ఇక్కడ బీసీసీ కూడా కొద్దిగా తక్కువ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాగే బీసీడీ కూడా కొద్దిగా తక్కువ ర్యాంక్ ఉంది. బట్ మిగతా వాళ్ళందరూ కూడా 60,000 పైననే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇవి కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మంచిగా టాప్ కాలేజ్ కాబట్టి దీంట్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఇక్కడ ఉంది. ఇది ఒకటే కాలేజీలో ఉంది. సో దీనికి సంబంధించిన ర్యాంక్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది మనం చెప్పుకుంటున్న కంటెంట్కి మ్యాచ్ అవ్వదు కాబట్టి దీని గురించి మేము చెప్పట్లేదు. సో నెక్స్ట్ మనకి దీని తర్వాత మనకి ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూద్దాం అనుకున్నాం కదా. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎక్కడ ఉంది, ప్రైవేట్ కాలేజ్లో ఎక్కడ ఉందా? ఓకే, అన్ని గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే ఉంది. సో మొత్తానికి 5 కాలేజెస్లో ఉన్నాయి. సో కూడా దీనికి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. సో వీటిలో మోస్ట్ ప్రిఫర్డ్ వచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. ఓకే, సో ఈ కాలేజ్ తర్వాత మనం నెక్స్ట్ ప్రిఫర్ చేయొచ్చు కరీంనగర్, దాని తర్వాత వనపర్తి, దాని తర్వాత మనం మంచిర్యాల, ఇది బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్. వీటిని ప్రిఫర్ చేయొచ్చు. వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. సో వీటికి సంబంధించిన ఇది రేట్ బ్రాంచే, దీని కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. వీటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వీడియో పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఫస్ట్ కాలేజ్ వచ్చి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు రాసుకోండి, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాదు, కొత్తగూడెం, తర్వాత వనపర్తి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాసుకొని వీటి పేర్ల పక్కన మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే కోర్స్ ఉంది. సో ఇది కూడా చూసుకోవచ్చు, అన్ని గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే ఉంది. సికింద్రాబాద్, నిజామాబాద్, దేశ్ముఖి. సో ఇది ప్రైవేట్ కాలేజ్. సో దీన్ని మీరు ప్రిఫర్ చేయకపోవడమే ఉత్తమం. సో వీటిలో మాత్రం మీకు ర్యాంక్స్ చూసుకోండి. వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్న కాలేజ్ 2 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్. హైదరాబాద్లో డిప్లొమా ఇన్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో మాత్రమే ఉంది. సో ఇవి కూడా 2 బ్రాంచెస్, రేర్ బ్రాంచెస్. సో మీకు డిప్లొమాతోటే ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఏకైక కోర్సు ఎలక్ట్రానిక్స్ సైడ్. సో ఈ కోర్సులో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. ఓకే, మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది మీరు వీడియో పాస్ చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. సో దీని తర్వాత మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ తర్వాత నెక్స్ట్ రేర్ కోర్స్ వచ్చి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. ఇది కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ నేను కోర్సెస్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీరు వీడియో పాస్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్, వీటిని ఇన్ఫర్మేషన్ మీరు రాసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనకి ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ తర్వాత మనకి నెక్స్ట్ హోమ్ సైన్స్. ఇది అమ్మాయిలకు మాత్రమే ఉన్న కోర్స్ అండి. సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో ఉంది. సో ఇక్కడ మనకి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డోంట్ వరీ. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఆబ్వియస్గా ఇక్కడ ఆప్షన్ పెట్టేసుకోండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్. సో ఇక్కడ చాలామంది సీట్స్ మిగిలిపోతుంటాయి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామంది జాయిన్ అవుతారు, తర్వాత ఇంట్రెస్ట్ లేక మధ్య వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో సెకండ్ ఫేజ్లో కూడా మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఎక్కడ సీట్ రాకపోతే అమ్మాయిలు అయితే ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ హోమ్ సైన్స్లో మీకు చదువుకోవచ్చు. ఓకే, సో తర్వాత LF అండ్ LG అనే 2 కోర్సెస్ ఉన్నాయి. వీటికి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ 2 కోర్సెస్ ఉన్నాయి. ఈ 2 కోర్సెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి మీకు ఇలా ఉన్నాయండి. లాస్ట్ ఫేజ్లో అయితే చాలా సీట్లు మిగిలిపోతాయి కాబట్టి మీరు ఇక్కడ ఇప్పుడు పెట్టేసుకుంటే మీకు ఖచ్చితంగా సీట్స్ వస్తాయి. ఓకే, చూసుకోండి, ర్యాంక్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో ఇక్కడ 50,000, 60,000, 78,000 వచ్చిన వాళ్ళకంటే ఇది లాస్ట్ ర్యాంక్స్ 79,656, 76,000 ర్యాంక్స్ ఇలా వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కాలేజ్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది లెదర్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఈ LF LG అయిపోయిన తర్వాత మనము మైనింగ్ కోర్స్ చూసుకుందాం. సో మైనింగ్ కోర్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మైనింగ్ కోర్సెస్ ప్రైవేట్ కాలేజ్లో చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే చూద్దాం. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి ఆబ్వియస్గా మంచి ఈసెట్ ర్యాంక్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ 3 కాలేజ్ మాత్రమే ఉన్నాయి, బెల్లంపల్లి, కొత్తగూడెం, మనుగూరు, అశ్వాపురం. సో వీటిలో మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ ఉండడం వల్ల ఇది బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజీ అశ్వాపురం, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్. అంటే ఇక్కడ మొత్తం ఫుల్ అకామిడేషన్ ఇస్తారు మనుగూరు, అశ్వాపురంలో. సో బాయ్స్కి మాత్రమే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. కోవిడ్ ఉన్న దగ్గర బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా హెవీగానే ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఇక్కడ. సో వీటిని చూసి మీరు భయపడొద్దు, బట్ మీరు కోర్సు చాలా మంచి కోర్సు కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మైనింగ్ కోర్స్ తర్వాత మనకి
నెక్స్ట్ రేర్ కోర్స్ వచ్చేసి మెటలజికల్ ఇంజనీరింగ్ మనం ఆల్రెడీ చూసామనుకుంటున్నాను. మెటలజీ రైట్, మెటలజికల్ కోర్సు ఇక్కడ చూడండి 2 కాలేజ్లో ఉంది. సో నేను ఒకటే కాలేజ్ అని చెప్పాను, నాకు ఐడియా లేక 2 కాలేజ్లో ఉంది. కొత్తగూడెము, రామంతపూర్ ఈ 2 కాలేజ్లో ఉంది. వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ 63,000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేసింది. ఓకే, సో 63,000 వచ్చిన వాళ్ళకి కూడా ఓసీ బాయ్స్లో వచ్చేసింది డైరెక్ట్గా. సో ఈ కాలేజ్లో మీకు మెటలజికల్ కోర్స్ వచ్చిన తర్వాత మీరు జేఎన్‌టీయూ హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, వాసవి ఏవైతే మంచి టాప్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో మీకు మెటలజికల్ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. తర్వాత మీకు ప్లేస్మెంట్స్ కూడా ఎట్లాగైనా వస్తాయి కాబట్టి మీరు ఆబ్వియస్గా సెటిల్ అయిపోతారు. సో 2 కాలేజ్లో ఉంది. 2 కాలేజ్లో ఉన్న ఈ కోర్స్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి 60,000, 70,000 పైన ఉన్నాయి. సో ఇది కూడా మీకు ఏ అవకాశం లేనప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ ప్రిఫర్ చేసుకోండి. మెటలజికల్ అయిపోయిన తర్వాత ప్యాకేజింగ్ అనే కోర్స్ ఉంది. ప్యాకేజింగ్ సంబంధించినవి కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్లో ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఒక ఓసీకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ర్యాంక్స్ 30,000 ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కోర్స్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్స్ ఈ ఓసీ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా చూసుకోండి ఆల్మోస్ట్ 10,000 పైననే ఉన్న వాళ్ళకి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 30,000 పైన ఉన్న వాళ్ళకి వచ్చేసింది. సో లాస్ట్ ఫేజ్లో ఇది ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వల్ల సెకండ్ ఫేజ్లో ప్యాకేజింగ్ టెక్నాలజీలో మీరు జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉన్న ఏకైక కోర్సు ప్యాకేజింగ్ టెక్నాలజీ. ప్యాకేజింగ్ టెక్నాలజీ తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ అనే కోర్సు ఉంది. ఇది కూడా చూసుకోండి ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది, క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఏ అవకాశం లేని వాళ్ళు ప్రింటింగ్ టెక్నాలజీలో జాయిన్ అయిపోయి కూడా మీరు సొంతంగా ప్రింటింగ్ ప్రెస్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మీకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో కోర్స్ చెప్పే ఫ్యాకల్టీ అనేది నాతో చెప్పడం జరిగింది. అందుకని మీకు ఈ కోర్స్ గురించి కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే 60,000 పైన ఉన్నాయి. మీకు ఈవెన్ 70,000, 80,000 వచ్చినా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ర్యాంక్స్ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ అయిపోండి. ఓకే, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, తర్వాత టెక్స్టైల్ కోర్స్ ఉంది. టెక్స్టైల్ కూడా సిరిసిల్ల మీకు అందరికీ తెలుసు. సిరిసిల్ల కేటీఆర్, ఇంతకుముందు కేటీఆర్ ఉండే సిరిసిల్ల నియోజకవర్గం. సో అక్కడ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో మనకి సూపర్వైజర్స్ రిక్రూట్మెంట్ అంతా కూడా ఈ టెక్స్టైల్ కోర్సు సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ 50,000, 60,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ర్యాంక్స్ ఓసీకి అయితే 16,000 ఉన్నాయి, బీసీ కూడా అలాగే ఉంది. బీసీఏ గర్ల్స్కి అయితే 70,000 ఉంది, ఇక్కడ 74,000 ఉంది. బీసీబీకి అయితే 56,000 ఉంది, బీసీసీకి అయితే 16,000 ఉంది, ఇది కూడా 16,000 ఉంది బీసీడీకి. ఓకే, బీసీఈకి 16,000 ఉంది బాయ్స్. గర్ల్స్కి అయితే 43,297 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఎస్సీ బాయ్స్కి అయితే మనకి 78,960 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. ఎస్టీ గర్ల్స్కి 16,000 పైన ఉన్న వాళ్ళకి వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా అలాగే ఉంది. సో ఇది కూడా మంచి కోర్సే. సో ఇలా మనకి ఈ రేర్ బ్రాంచెస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ ఎక్సెల్ షీట్ ద్వారా తెలుసుకున్నాము. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో మిగతా కోర్సెస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇండివిజువల్ కాలేజెస్ వైజ్, తర్వాత బ్రాంచ్ వైజ్, కేటగిరీ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూసేయండి. అండ్ తద్వారా మీరు ఆప్షన్స్ రేపటి వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఆప్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు మంచిగా మంచి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ని లైక్ చేయండి సో దట్ వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఇష్యూ అవుతుంటాయో వాటన్నిటికీ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you will subscribe my YouTube channel. Wish you all the best for your diploma admissions.